అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పనితీరుని ఏ తీరున చూస్తున్నారు? ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలత ఎంత? విపక్షానికి మొగ్గు ఎంత? ఇలాంటి అనేక అంశాల మీద మనం సర్వే నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మనం నిర్వహించిన సర్వేకి సంబంధించి ఇప్పటికే సుమారుగా 120 నియోజకవర్గాల వివరాలని మన ఛానల్లో వీడియోల రూపంలో మీకు అందుబాటులో తీసుకొచ్చాం. ఎవరికైనా ఆసక్తి ఉంటే సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం చూడొచ్చు. ఇక ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత కీలక జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 7కు 7 కూటమి కైవసం చేసుకుంది. అందులో 4 చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు, 3 చోట్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో మంత్రి నిమ్మల రామనాయుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, పిఎస్సి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు వంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జాబితాలో ఉన్నారు. ఇక నియోజకవర్గాల వారీగా ఈ జిల్లా పరిస్థితిని మనం పరిశీలిద్దాం. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరపున బొమ్మిడి నాయకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరుసగా రెండోసారి ప్రయత్నం చేసి కూటమి ఐక్యతతో గట్టెక్కారు. కానీ 2 ఏళ్లకే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యే ఆయన బ్రదర్ సాగిస్తున్నటువంటి వ్యవహారాలు ఈ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే మీద సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తికి కారణమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలైతే తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. దాంతో ఇక్కడ కూటమిలో అనైక్యత ఖచ్చితంగా ఖాయమనే సంకేతం కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఆయన సోదరుడు సాగిస్తున్నటువంటి వ్యవహారాలకు తోడు జనసేన పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా నడుపుతున్నటువంటి దందాలు, ఇసుక దందా దగ్గర నుంచి ఆక్వా వ్యవహారాల వరకు అన్నింట పెచ్చరిల్లిపోతున్నటువంటి వైనం చాలా పెద్ద స్థాయిలో అసంతృప్తికి కారణంగా మారుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతోంది. చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో కనిపిస్తోంది. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వ తీరు ఇక్కడ జనసేన ఎమ్మెల్యేకి గుదిబండగా మారే దిశలో అయితే ఉంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న మాజీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు సమన్వయకర్తగా ఉన్నారు. ఈయన గతంలో ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలన్న పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు. కూటమిలో పెరుగుతున్నటువంటి కలహాలన్నీ సొమ్ము చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నారు. కూటమిలో పెరుగుతున్న అనైక్యతకు తోడుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేడర్ బలం కూడా అదనపు అడ్వాంటేజ్గా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో 2024లో జిల్లా కేంద్రంగా నరసాపురానికి అవకాశం లేకుండా చేశారు అనే వ్యతిరేకతతో ఆయన్ని తీవ్రంగా తప్పుపట్టిన సెక్షన్లో ఇంకా కొంత అసంతృప్తి అయితే కొనసాగుతుంది. అది పూర్తిగా సమసిపోతే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పాగా వేసే దిశలో పరిస్థితులు మారేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పదు అనే మాట నియోజకవర్గ ఓటర్లలో ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యే పట్ల తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి పెరుగుతున్నటువంటి తరుణంలో అది మరింత ముదిరితే మాత్రం ఇక్కడ కూటమికి కష్టాలు తప్పవనేటువంటి సంకేతం సుస్పష్టంగా ఉంది. ఇక ఆ తర్వాత రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గంలో ఆయన హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నారు. కానీ ఈసారి ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే పెరుగుతోంది. ముఖ్యంగా నీకు 15 అనేటువంటి ఒక కామెంట్ ద్వారా ఆయన రాష్ట్రంలోనే అత్యధికంగా ట్రోల్ అయినటువంటి మంత్రిగా మిగిలిపోయారు. దాంతోపాటు విస్తృతమైన ప్రచార యావ ఆయన్ని పలుచన చేస్తుంది. విపక్షంలో ఉండగా కొంత ప్రచార జిమ్మిక్కులు పనిచేసిన ఇప్పుడు అధికారంలో మంత్రిగా ఉన్న కాలంలో కూడా అదే ప్రచార సరళిని విస్తృతంగా ఉధృతంగా నడుపుతున్నటువంటి వైనం ఆయన మీద వ్యతిరేకతకి అసంతృప్తికి కారణంగా మారిపోతోంది. దానికి తోడుగా తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా సాగిస్తున్నటువంటి దందాలు, మంత్రి అనుచరులంతా నడుపుతున్నటువంటి వ్యవహారాలు అన్నీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణంగా మారుతున్నాయి.
ఈ నియోజకవర్గంలో కూడా ఆక్వా రైతుల్లో అసంతృప్తి అయితే పెళ్లిబిగుతోంది. ప్రభుత్వ తీరు మీద తీవ్రమైనటువంటి అసహనం స్థాయికి చేరుతోంది. అది గనక ముదిరితే మంత్రికి కష్టాలు తప్పవనేటువంటి సంకేతం అయితే ఉంది. కానీ అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా గుడాల గోపి ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆయన ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత కూడా వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయి సమన్వయం కనిపించట్లేదు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలంతా ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా సాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇలాంటి వాళ్ళు ఎవరి దుకాణం వాళ్ళదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం చాలా పెద్ద సమస్యగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రి పట్ల అసహనం, అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ సొమ్ము చేసుకునే స్థాయిలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకత్వం కనిపించట్ల. అదే ఇప్పటికీ నిమ్మల రామానాయుడికి ప్రధానమైన బలంగా చెప్పాల్సి ఉంటుంది. దాంతో ఈ నియోజకవర్గంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ నిమ్మల రామానాయుడు విజయం సాధించడానికి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు మారుతాయన్నదే కీలకమైనటువంటి అంశం. రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంగా ఆచంట కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా లేదా అనే ప్రచారం అయితే సాగుతోంది. కానీ ఆయన పోటీలో ఉండే దిశలో పావులైతే కదుపుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉండడం ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. దానికి తోడుగా ఇక్కడ కూటమి నుంచి అదనపు బలం కలిసి వస్తున్నటువంటి తీరుతో పితానికి డోకా లేదు అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి సమన్వయకర్తగా మరొక మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమన్వయకర్తగా ఉన్నారు. ఈయన వయోభారం, ఇతర కారణాలతో నియోజకవర్గంలో చొరవగా కదులుతున్న దాఖలాలు లేవు. నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న తపనతో ఆయన ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం అందుకు సానుకూలంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోగల చొరవ, సామర్థ్యం, అలాంటి కృషి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి జరగడం లేదు. ఇది ప్రధానమైనటువంటి బలహీనతగా మారుతోంది. ఈ వైఎస్ఆర్సీపీ బలహీనతల కారణంగానే ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పాగా వేయగలిగే పరిస్థితి ఉందన్నది ఓటర్ల మాట. ఇక తణుకు అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి రెండోసారి గెలిచిన తెలుగుదేశం పార్టీ నేత ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014లో గెలిచి 19లో ఓడి 24లో మళ్ళీ విజయం సాధించారు. ఈయన 2 ఏళ్లుగా నియోజకవర్గంలో కొంత అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అనే మాట అయితే ఉంది. కానీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి వ్యవహారాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేకూర్చే దిశలో ఉన్నాయి. క్యాడర్ బలంగా ఉండడం, కూటమి తోడ్పాటు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి వనరు. కానీ జనసేన పార్టీ నేతల్లో అసహనం పెళ్లిబిగుతుంది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే అభిప్రాయం చాలా గ్రామాల్లో జనసేన నేతల నుంచి వినిపిస్తోంది. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా, తలనొప్పిగా రాధాకృష్ణకు మారే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. ఇటీవల వరుస వివాదాల కారణంగా కారుమూరి కుటుంబం పలు ఇక్కట్లలో పడుతుంది. బలమైనటువంటి నాయకుడైనప్పటికీ ఇలాంటి అనేక సమస్యలు, ఆరోపణలు, వివాదాలు వీటన్నింటితో ఇప్పటికీ ఆయన మళ్ళీ కోలుకున్నటువంటి పరిస్థితికి అయితే రాలేదు. వేగంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండడం ప్రధానమైనటువంటి సానుకూల అంశం. అయితే దీన్ని వినియోగించుకునే దిశలో వైఎస్ఆర్సీపీ కొంత ప్రయత్నం చేసినా ఇంకా పూర్తి స్థాయిలో అనుకూలత అయితే రాలేదు. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగిరే దిశలో పరిణామాలు ఉన్నట్టుగా నియోజకవర్గ ఓటర్లు చెప్తున్నారు. ఇక జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న మరో నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడి నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ తొలిసారిగా విజయం సాధించారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 2019లో ఓటమి పాలయ్యారు. 24లో కూటమి బలంతో ఆయన గట్టెక్కగలిగారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న బలహీనతలు బొలిశెట్టికి ప్రధానమైనటువంటి సానుకూల విషయాలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కూటమి నేతలు సాగిస్తున్నటువంటి దందాలు చాలా పెద్ద స్థాయిలో మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీతో పెరుగుతున్నటువంటి కలహం ఇక్కడ బొలిశెట్టికి చాలా పెద్ద స్థాయిలో ఆశల గండి కొట్టేసే దిశలో మారొచ్చు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పదే పదే వివాదాల్లో ఇరుక్కునే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. నోటు దురుసుతనం ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ప్రస్తుతం వడ్డీ రఘురాం ఉన్నారు. ఆయన రాజకీయంగా చొరవగా ప్రయత్నం చేయకపోవడం, దూకుడు లేకపోవడం ఇలాంటివన్నీ ప్రధానమైన బలహీనత. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకత్వ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మాజీ డీసీఎం కొట్టు సత్యనారాయణ వర్గానికి, వడ్డీ రఘురాం వర్గానికి ఎక్కడా పొసగడం లేదు. అదే సమయంలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోవాలన్న స్పృహ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఇంకా పూర్తిగా కలగలేదు. దాంతో ఈ నియోజకవర్గంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ మళ్ళీ జనసేన పార్టీ జెండా ఎగరేసే దిశలో అయితే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో ఉండి ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కేవలం 2004లో మాత్రమే వైఎస్ఆర్ జమానాలో ఓటమి పాలైంది. జగన్ వరుసగా 3 సార్లు ప్రయత్నం చేసిన ఉండిలో పాగా వేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యంత వివాదాస్పద నేతల్లో ఆయన ఒకరిగా మారిపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి గట్టి బలం ఉండడం, పునాదులు పటిష్టంగా ఉండడం ప్రధానమైనటువంటి సానుకూల అంశం. దాంతోపాటుగా కూటమి కూడా కలిసి వస్తుంది. జనసేన పార్టీ కూడా అండగా నిలుస్తోంది. దాంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి చాలా బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీకి నియోజకవర్గ సమన్వయకర్తే కనిపించట్లేదు. ప్రస్తుతం ఇక్కడి నుంచి గూడూరు ఉమాబాల మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాయకురాలు పార్టీ కార్యకలాపాలని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కనుమూరి రఘురామకృష్ణరాజు మీద అసహనం, అసంతృప్తి అనేక సెక్షన్స్లో పెరుగుతున్నప్పటికీ ఇక్కడ దాన్ని ఉపయోగించుకోగల సమర్థ నాయకత్వం వైఎస్ఆర్సీపీలో కరువయ్యింది. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మొత్తం పార్టీ యావత్తుని ఏకతాటి మీద నడిపించగల నాయకుడే కనిపించట్లేదు. దాంతో ఈ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి డోకా ఉండకపోవచ్చు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఇక్కడ టీడీపీకి అడ్డుకట్ట వేయాలంటే వైఎస్ఆర్సీపీ చాలా పెద్ద స్థాయిలో కృషి చేయాల్సి ఉంటుంది అనే మాట అయితే నియోజకవర్గ ఓటర్లలో ఉంది. ఇక చివరిగా జిల్లా కేంద్ర నియోజకవర్గం భీమవరం. ఇక్కడి నుంచి ప్రస్తుతం పిఎస్సి చైర్మన్గా ఉన్న పులవర్తి రామాంజనేయులు అంజిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన తరపున ఆయన మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి 3 పార్టీల తరపున గెలిచిన నాయకుడిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు జనసేన 3 పార్టీల తరపున ఆయన విజయం సాధించారు. అయితే ప్రస్తుతం కూటమి కారణంగా బలం ఇంకా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. ఆక్వా రైతుల్లో ప్రబలుతున్నటువంటి అసహనం ఇక్కడ కూటమి కొంప ముంచేసే స్థాయికి చేరిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనే మాట అయితే ఉంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున సివిఆర్ వెంకటరాయుడు ఇన్ఛార్జ్ సమన్వయకర్తగా ఉన్నారు. ఆయనకి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద చరిష్మా లేకపోవడం, గతంలో గ్రంథి శ్రీనివాస్ లాంటి నాయకుడు పార్టీని వీడి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండడంతో తాత్కాలిక సమన్వయకర్తగా మాత్రమే ఆయన్ని ఓటర్లు, పార్టీ కార్యకర్తలు కూడా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకి అవకాశం ఎంత మేరకు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆయన బలమైనటువంటి నేత కాకపోవడం, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావితం చేసే కార్యక్రమాలేవి నిర్వహించకపోవడం, ఇవన్నీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రధానమైనటువంటి బలహీనతలు. అయితే జనసేనలో అనైక్యత అయితే పెరుగుతోంది. ఇక్కడ జనసేన పార్టీ కీలక నేత గోవింద్కి, ఎమ్మెల్యే అంజిబాబుకి ఏమాత్రం పొసగడం లేదు. ఇలాంటి అనైక్యత జనసేనలో పెరుగుతున్న తరుణంలో దాన్ని వైఎస్ఆర్సీపీ వినియోగించుకోగల పరిస్థితి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలత మొదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో జనసేనకి తిరుగులేదు అనే మాట అయితే ఓటర్ల నుంచి వినిపించింది. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. 6 సీట్లలో మళ్ళీ కూటమి పాగా వేసే దిశలో పరిణామాలైతే ఉన్నాయి. కేవలం ఒక్క నరసాపురంలో మాత్రమే గట్టి పోటీ దిశలో ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది.
ఇక్కడ వైఎస్ఆర్సీపీకి నాయకత్వ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ పార్టీ నాయకత్వం వీలైనంత వేగంగా చక్కదిద్దుకోలేకపోతే కూటమిగా రెండు పార్టీలు కలిసి సాగినంత కాలం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆశల మీద అంత గట్టి నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు అనే మాట అయితే ఓటర్ల నుంచి వినిపించింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్. రేపు మరో జిల్లాతో మళ్ళీ కలుద్దాం.